చిలీలో అయితే పళ్ళ దుకాణానికి వచ్చామండి. పళ్ళు కొను దుకాణంలో పళ్ళు కొనుక్కున్నాం. ఎందుకంటే ఆరోగ్యానికి మంచిది అంటున్నారు కదా పళ్ళు అని చెప్పేసి పళ్ళు అయితే తీసుకున్నాం. ఇక్కడైతే మనం ఒకసారి చూడొచ్చు. ఇక్కడ చూసారా అలాగే ఎగురుతుందో చింపాంజీ. నన్ను భయపెడదాం అనుకుంది, కాకపోతే నన్ను చూసి అది భయపడిపోయింది. ఎందుకంటే మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం కదా, మన తెలుగు దాని స్పానిష్. సో లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల మాకు కుదరలేదు. హలో అండి అందరికీ, జై హింద్, వందే మాత్రం, భారత్ మాతకి జై. ఇప్పుడైతే మనం చిలీలో ఉన్నాం, శాన్ ఆంటోనియో పోర్ట్లో. ఇక్కడ చూడండి మా షిప్ అనేది అక్కడ బెర్త్ ఉంది. మనం అందరం కూడా అప్పుడు బయటికి వెళ్ళే ప్రోగ్రామ్ అయితే పెట్టుకున్నాం. మన గ్రూప్ అంతా కూడా బయటకు వెళ్తుందండి. మీకు మా గ్రూప్ని కూడా చూపిస్తాను చూడండి మా గ్యాంగ్ ఎలా ఉందో. సో ఇక్కడ ఎండ అనేది చాలా హాట్గా ఉంది, ఎందుకంటే ఎండ కాబట్టి హాట్గానే ఉంటుంది కాబట్టి. సో మనమైతే ఫస్ట్ అయితే మనం ఒక బస్ అయితే తీసుకున్నాం. బస్సు వస్తుంది అనమాట, షటిల్ బస్ అంటారు. ఎక్కడికి వెళ్ళినా సరే మనకి పోర్ట్ ఫెసిలిటీస్ అనేది బస్ ఫెసిలిటీస్ అనేది ఇస్తుందండి. బయటకు తీసుకెళ్ళి వదులుతారు. ఇక ఇది మన బస్సు, మన డ్రైవర్ మనల్ని తీసుకెళ్తున్నాడు. ఎందుకంటే వాడికి మనల్ని తీసుకెళ్ళడం పని కాబట్టి, మనల్ని తీసుకొచ్చిన పని కాబట్టి కంపెనీ వాడిని ప్రొవైడ్ చేసిందనమాట. సో ఇదండి మన బస్ ప్రయాణం. ఇగో శాన్ ఆంటోనియో పోర్ట్ ఇది. ఇక్కడి నుంచి మనం అయితే బయలుదేరుతున్నాం. చూడండి మా గ్యాంగ్ అంతా కూడా ఒక్కొక్కరి దగ్గరికి వెళ్దామని చెప్పి స్ప్లిట్ అయిపోయారు ఆల్రెడీ. ఇగోండి మనమైతే ఇప్పుడు చిలీలో ట్రావెల్ చేస్తున్నాం. ఇంతకుముందు మనం చిలీలో వాల్పరైసోలో మనకి ఒక పాట కూడా పాడాను, మీకు గుర్తుంటే మన ఛానల్లో చూడండి. కాకపోతే అంత దూరం వెళ్ళి మీరు చూడలేరు అనుకోండి. కాకపోతే ఏదైనా మన మీద కన్సర్న్ ఉంటే కొంచెం ఛానల్ అలాగే సబ్స్క్రైబ్ చేసినప్పుడు లైక్ కొట్టండి. మన వీడియోని వీలైతే మనకి ఎవరికైనా చూద్దాం అనుకుంటే ప్లేసెస్ చూద్దాం అనుకునే వాళ్ళకి షేర్ చేయండి. ఎందుకంటే మనదంతా ఫ్యామిలీ కంటెంట్ అండి, మన దగ్గర ఏమి ఉండవు. సో ఇదైతే అండి, ఇక్కడైతే మనం ఇక్కడ ఒక మార్కెట్కి అయితే వెళ్ళాలి, కూరగాయలు కొనుక్కోవాలి. తర్వాత కూరగాయలు ఎందుకు కొనుక్కోవాలంటే షిప్లో కూరగాయలు అయిపోయింది. సో వాడు మనకి కుక్ ఏమన్నాడంటే, మీరు బయటకు వెళ్తున్నారు కదా, బయటకు వెళ్ళేటప్పుడు మార్కెట్ ఉంటుంది, అక్కడ కూరగాయలు తిండి వంట చేసుకుందాం అన్నాడు. సో సరేలే అని చెప్పేసి, నాకు కూడా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ కదా అని చెప్పేసి అలాగా వెళ్ళడం అయితే జరిగింది. ఇదిగోండి ఇక్కడైతే దిగాం మనం. ఇది శాన్ ఆంటోనియో పోర్ట్ అండి. శాన్ ఆంటోనియో ఈ విలేజ్ అనమాట. విలేజ్ అంటే ఒక సిటీ కింద లెక్క. నాకైతే ఎక్కడికి వెళ్ళినా సరే ఈ కొండలు, ఈ వాతావరణం చూస్తే నాకు వెంటనే గుర్తొచ్చేది వైజాగేనండి. వైజాగ్లో చూడండి ఎంత బాగుంటుందో వెదరు. సో అలాగే ఉంటుందండి ఇక్కడ కూడా. అయితే లాంగ్వేజ్ వచ్చేసి స్పానిష్ అండి, వీళ్ళకి ఎక్కువ స్పానిషే ఉంటుంది. సో మనకి ఏంటంటే ట్రాన్స్లేటర్, గూగుల్ ట్రాన్స్లేటర్ ఉంటుంది కాబట్టి ఈ మధ్య మనకి ఇప్పుడంతా చాలా ఇది అయిపోయింది, నెట్ యుగం కదా. మనకి జస్ట్ సిమ్ కార్డు నెట్ ఉంటే చాలు, మనం ఎక్కడికి ఏ దేశంలోకి వెళ్ళిపోవచ్చు, ఈ అడవిలోకైనా వెళ్ళిపోవచ్చు. అలాగే ఈ అడవిలో అంటే ఈ పోర్ట్లో వచ్చాం మనం. ప్రజెంట్ అయితే చూడొచ్చు, ప్లెజెంట్గా ఉంది. మనం కొండ పైకి ఎక్కాం అనమాట, ఒక మాల్లోకి వెళ్ళాం. ఆ మాల్కి వెళ్తున్నాం అనమాట, మీరు చూడొచ్చు. ఇదంతా వాకింగ్ చేస్తున్నాం మనం. ఇదంతా వాకింగ్ స్ట్రీట్ భలే ఉంది అసలు చాలా వరకు. మార్కెట్లోకి అయితే మనకి కావాల్సిన వస్తువులు అయితే ఇక్కడ మనం ఫస్ట్ అయితే మార్కెట్లోకి వెళ్ళాం, కానీ అక్కడ ఏం లేవన్నమాట మనకు కావాల్సినవి. సో వేరే దానికి వెళ్ళడానికి అయితే మనం ట్రై చేసాం అనమాట. ఇగోండి మా వెనకట్ల మా క్రూ అంతా వెళ్తున్నారు. ఇద్దరు ఆల్రెడీ ముందు నడిచేశారు. మేము జస్ట్ ఫోటోలు వీడియోలు తీసుకుందామని చెప్పేసి వెనకతలు ఆగి వస్తున్నాం అనమాట. మేము ఇద్దరం వస్తున్నాం. చూడొచ్చు ఎలా ఉంది ఏంటండి. సో ఇది చూసారు కదా, ఇగోండి ఇలా ఉంటుంది అనమాట. లొకేషన్ అయితే మాత్రం హైలైట్గా ఉందండి, హైలైట్గా ఉంది, చాలా బాగుంది. అయితే ఇక్కడ మనకి కొంచెం డేంజర్ అనిపించింది ఏంటంటే, మైదాపిండి గ్యాంగ్ అయితే ఒక 2-3 తగిలారండి. మైదాపిండి గ్యాంగ్ దగ్గర మనం వీడియోలు అయితే ఏం తీయలేదు, ఎందుకంటే అది వాళ్ళ ప్రైవసీ కాబట్టి మనం వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. వాళ్ళు డిస్టర్బ్ అయితే మనం డిస్టర్బ్ అయిపోతాం, ఎందుకంటే వాళ్ళు కావాలని మనం డిస్టర్బ్ చేస్తారు కాబట్టి. సో మనమైతే దాని వరకు వాళ్ళ జోలికైతే వెళ్ళలేదు. ఫస్ట్ టైం నేను చూడడం అండి మైదాపిండి గ్యాంగ్ని. ఏంటో వాళ్ళ జీవితం అంతా దానికి అంకితం అయిపోయి ఉంటారు, బానిసలు అయిపోతారు. వాళ్ళ జీవితమే మొత్తం పోద్దండి. సో ఎందుకంటే మన గవర్నమెంట్స్ కూడా ఎందుకు చెప్తున్నాయంటే, జీవితాలు పాడైపోతాయండి, అంతవరకు వెళ్ళొద్దు ఎవరు కూడా దయచేసి. సో మైదాపిండి గ్యాంగ్ అయిపోయింది కదండి. ఇప్పుడైతే మనం పోర్ట్ దగ్గర ఉన్న పెద్ద మాల్కి అయితే వచ్చాం. ప్రతి మాల్లో మనకి ఒకటి అడ్వెంచర్ ఏదో ఉంటుందండి. ఇక్కడ చూడండి చింపాంజీ మనల్ని భయపెట్టడానికి వస్తుంది, కాకపోతే మనకి లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల దాన్ని మనం ఏం అనలేదు, అది మనల్ని ఏం అనలేదు, జస్ట్ ఫర్ జోక్ అండి. అయితే దాంతో ఫోటో తీసి వెంటనే ఇవ్వడానికి $1 అడుగుతున్నాడు. $1 మన మొఖాలు చూడగానే డాలర్ల మీద పడతారు వాళ్ళు, ఎందుకంటే వీళ్ళు షిప్ల నుంచి వస్తారని చెప్పేసి వాళ్ళకి అర్థమైపోద్ది అనమాట. యాక్చువల్గా వీళ్ళ కరెన్సీ వచ్చేసి పీసో అండి, చిలీ పీసో. వాళ్ళ డాలర్కి వాళ్ళ కరెన్సీ అనేది మారుతుంది. ఇక్కడైతే మనం కరెన్సీ కూడా ఎక్స్చేంజ్ చేసాం, నీకు చూపిస్తాను పీసోని.
ఎందుకంటే మనకు లోకల్గా డాలర్ అనేది వీళ్ళు అంత తొందరగా యాక్సెప్ట్ చేయరండి, వాళ్ళ కరెన్సీ పీస్. మ్యాక్సిమం మనకు డాలర్ యాక్సెప్ట్ చేసేది అంటే పనామాలో యాక్సెప్ట్ చేస్తారు. పనామాలో మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, డాలర్తో చేసుకోవచ్చు. బల్బోన్ డాలర్ అయినా పర్వాలేదు, యూఎస్ డాలర్ అయినా పర్వాలేదు. కొన్ని దేశాలు యాక్సెప్ట్ చేస్తాయండి, ఎందుకంటే వీళ్ళకి కరెన్సీ ఎక్స్చేంజ్ అనేది వాళ్ళకి లాభం అనమాట. డాలర్స్ తీసుకుంటే వాళ్ళకి లాభాలు వస్తాయి. చూడండి ఒక గ్యాంగ్ ఇదేంటిది మైదాపిండి బ్యాచ్ చూపిస్తాను చూడండి, కూర్చున్నాడు పక్కన. మైదాపిండోడే, కాకపోతే ఏంటో పాపం వాడి జీవితం అలా అయిపోయింది. వాళ్ళంతటి వాళ్ళుగానే చేసుకున్నారు. ఇక్కడ అంతా చూడండి మనీ ఎక్స్చేంజ్కి అయితే వచ్చాం. మనం ఒక $20 ఇచ్చి, ఇవ్వండి నా చేతిలో ఇన్ని డబ్బులు ఉన్నాయి, 8,000 ఇచ్చాడు, 17,000 అంత ఇచ్చాడు. $20కి 17,000 పీసెస్. సో మార్కెట్కి వచ్చాం, పళ్ళు కొనుక్కున్నాం. పళ్ళు అయితే మొత్తం మార్కెట్ అంతా తిరిగేసాం. మనకు కావాల్సినవన్నీ ఎక్కడ ఉన్నాయి, కూరగాయలన్నీ కొనుక్కున్నాం. ఒక పెద్ద తట్ట తీసుకున్నాం, తట్టలో పోసాం కూరగాయలన్నీ. తట్ట అంటే ఏం లేదండి, ట్రాలీ, మీకు తెలిసిందే కదా. సో అదండి ఈ ట్రిప్ అయితే, శాన్ ఆంటోనియో ట్రిప్ అయితే ఇలా గడిచింది. మీరు చూడొచ్చు, మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటనేది చూడండి. మా వాడు అంత ట్రాన్స్లేషన్, గూగుల్ ట్రాన్స్లేటర్ ఆన్ చేయడం, చిల్లీ లాంగ్వేజ్ స్పానిష్ టు ఇంగ్లీష్, మనం ఏదైతే కావాలనుకుంటున్నామో. ఇకండి మా సెకండ్ కుక్ తిరుగుతున్నాడు పాపం, కూరగాయలు అన్నీ వేసాడు బాస్కెట్లో. ఆ తట్లో వేసేసి ఇప్పుడు బిల్డింగ్కి వెళ్తాం. ఓకే అండి, ఇదే వీడియో, ఉంటాను. జై హింద్, వందే మాతరం, భారత్ మాతకి జై. లైక్